చేయించేద్దాం, నో పెండెన్సీ. ఇప్పుడు మీరు అన్నట్టు మనము బీపీఎల్లో ఉండేవాళ్ళు స్లమ్స్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేశాం. ఇప్పుడు అవన్నీ కూడా చెప్తాం సార్. ఆ ఏరియాస్ లేబర్స్ ఉందా నంద్యాల తక్కువ ఉంటుంది. మన ఆదాయం ఎవరు చూస్తారు? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఈ డ్రైవర్ చేపిస్తాం సార్. ఆల్రెడీ నమోదు చేసిన వాళ్ళు మేము అంటే ఇంతవరకు తీసుకొని బిలో పవర్టీ ఫిగర్ మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు, డెస్టిట్యూట్స్ అంటే మీ ప్రాజెక్ట్ ఉన్నాయి సార్. మీరు అన్నట్టుగా 0 to 6 చిల్డ్రన్లో ఎంతమంది ఆర్ఫన్స్ సెమీ ఆర్ఫన్స్ డేటా తీసుకొని అవి రీడ్ చేయండి. అందరికీ నమస్కారం అండి. నేను సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉమ్మడి కర్నూలు జిల్లా. మనకు ఆనరబుల్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు ఆనరబుల్ ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు సాతి ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరుగుతోంది. ఇందులో ఆనరబుల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి అయినటువంటి శ్రీ జి కబర్ది గారి సూచనల మేరకు సాతి కమిటీ టీంను ఒకటి కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఏంది ఈ సాతి కమిటీ అంటే, ఇందులో ఆధార్ కార్డ్స్ చిల్డ్రన్కు, డెస్టిట్యూటెడ్ చిల్డ్రన్కు ఆధార్ కార్డు ఇవ్వవలననే ఉద్దేశంతో ఈ సాతి ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏమిటంటే డెస్టిట్యూటెడ్ చిల్డ్రన్స్ అంటే ఆర్ఫన్స్, ఎక్కడన్నా స్ట్రీట్ చిల్డ్రన్స్, రైల్వే స్టేషన్స్ దగ్గర ఉండే చిల్డ్రను, మరియు ఎక్కడైనా హ్యూమన్ ట్రాఫికింగ్లో రెస్క్యూ అయిన పిల్లలు, ఎక్కడైనా కానీ తప్పిపోయిన పిల్లలు, ఎక్కడైనా రెస్క్యూ అయిన పిల్లలు, వీళ్ళందరికీ కూడా ఎవరికైతే ఆధార్ కార్డ్స్ లేవో వాళ్ళందరినీ ఒక డ్రైవ్ ద్వారా గుర్తించి, స్పెషల్ డ్రైవ్ ద్వారా గుర్తించి వీరికి అందరికీ ఆధార్ కార్డు ఇవ్వవలనే ఉద్దేశమే ఈ ముఖ్యమైన కార్యక్రమం. ఆధార్ కార్డు యొక్క ఆవశ్యకత ఏమిటి అంటే, ఇప్పుడు ఆధార్ కార్డు లేకపోతే గన ఇది ఏ ప్రభుత్వ పథకాలలో వచ్చే స్కీమ్స్తో లింక్ కాకపోవడం వల్ల, ఆధార్ కార్డు లింక్ లేకపోవడం వల్ల ఏ ప్రభుత్వ పథకాలు చిల్డ్రన్స్కి రావాల్సినటివి అందవు. ముఖ్యంగా చిల్డ్రన్స్కి ఏమంటే వారి యొక్క సేఫ్టీ, వారి యొక్క చదువు, వారి యొక్క ఉండేదానికి నివాస స్థలము, మరియు వారికి ఆరోగ్యవంతమైన తిండి, ఆరోగ్యము, వీటన్నిటిని కూడా మనము సరైన స్కీమ్స్లో వారికి భాగస్వాములయ్యి వాళ్ళకి అందించాలి అంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు, చిల్డ్రన్స్కి అందరికి కూడా ఆధార్ కార్డు ఉంటే అన్ని ప్రభుత్వ సంస్థల యొక్క స్కీమ్స్తో మనం లింక్ చేయబడితే ఇవన్నీ స్కీమ్స్ వాళ్ళకు వస్తాయి. ఇవన్నీ పథకాల వల్ల వచ్చిన వల్ల పిల్లలంతా కూడా ఆరోగ్యవంతంగా మంచి నివాసము, ఎడ్యుకేషను, మంచి ఫుడ్తో బాగా ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమంలో మనమందరం ప్రజలంతా భాగస్వాములై మనం డిఎల్ఎస్సి సెక్రటరీ గారికి కానీ, లేకపోతే మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారికి కానీ మనం ఈ డెస్టిట్యూటెడ్ చిల్డ్రన్స్ గురించి చెప్తే వాళ్ళని రెస్క్యూ చేసి ఆధార్ కార్డ్స్ కూడా ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి.